తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రంలో కవలల దినోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ట్విన్స్ డే సందర్భంగా 100 మంది కవలలు ఒకే చోటుకు చేరి ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. తమకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ఒకరి పరీక్ష ఒకరు రాసినా టీచర్లు కనుక్కోలేకపోయారని కొందరు చెప్పారు. తమ జీవితంలో జరిగిన మధురమైన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. యాక్చువల్లీ మేము మా ప్రాపర్ వచ్చి తిరుపతి. సో మేము తిరుపతిలోనే పుట్టి పెరిగి ఇక్కడే చదువుకొని అండ్ మేము ప్రెసెంట్ బెంగళూరులో ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాము. మేము యాక్చువల్లీ మీ ఆర్గనైజ్ చేసింది మేమే. ట్విన్స్ అందరూ ఈరోజు దాదాపు ఒక 100 పేర్స్ వరకు వచ్చారు. తమిళనాడు నుంచి, ఇంకా అలాగే బెంగళూరు నుంచి, కర్ణాటక, తెలంగాణ స్టేట్ నుంచి కూడా మన దగ్గరకు వచ్చారు. బయట నెల్లూరు, ఇంకా కడప నుంచి కూడా మన దగ్గరికి ట్విన్స్ వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ట్విన్స్ డే. మేమిద్దరూ ట్విన్స్గా పుట్టడం మా అదృష్టం. చిన్నప్పటి నుంచి కలిసి అన్నీ షేర్ చేసుకునే వాళ్ళం. తనంటే అందరికంటే తనంటేనే నాకు ఎక్కువ ఇష్టం. నేను ఎవరితో చెప్పుకోలేను అని తనకే చెప్పుకుంటాను. చిన్నప్పటి నుంచి మా ఇద్దరికి సేమ్ మార్క్స్. అసలు అటు ఇటు 2-3 మార్క్స్ డిఫరెన్స్ రావచ్చు, కానీ ఆల్మోస్ట్ ఇద్దరికి ఒకేలాగా ఏ బుక్లో చదువుతాం, వేరే బుక్లో చదివినా మాకు ఎక్కదనమాట. నేను లక్ష్మణ్ ఇద్దరం ఇక్కడే తిరుపతిలోనే MBA MCA పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ చేసుకున్నాము. గత 5 ఏళ్ళ నుంచి ఇక్కడే ట్విన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. ప్రజెంట్ ఇద్దరం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాము. యాక్చువల్లీ మేము తిరుపతిలోనే తను MBA చేశాడు, నేను MCA చేశాను. వేరు కాలేజీలో చేశామన్నమాట. వాడికి ఏమైందంటే నా కాలేజీలో ఎగ్జామ్ సెంటర్ పడింది. మా కాలేజీలో పడినప్పుడు మా లెక్చరర్స్ అందరూ వాడిని చూసి లక్ష్మణ్ ఏమి ఇక్కడ రాసాను ఎగ్జామ్ అనేసి వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యేసి నిజంగా నువ్వేనా కాదనేసి వాళ్ళు మళ్ళీ వీడియో కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుని తర్వాత ఎగ్జామ్ రాయించారనమాట. అలా కొన్ని చోట్ల ఏమంటారంటే ఇంటర్మీడియట్లో నేను వాళ్ళ కాలేజ్ దగ్గరికి వెళ్ళాను. వాటి బదులు నేను ఫీవర్ వచ్చింటే వాటి బదులు నేను వాళ్ళ కాలేజీకి వెళ్ళాను. వాళ్ళు అక్కడ కూడా అంతే కనుక్కోలేకపోయేది, తెగదింకులు పడేది. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నేను, నా ఫ్రెండ్స్ దగ్గర వాడు కొంచెం ఆట పట్టిస్తూ ఉండేటోళ్ళం.